ఉల్టా చోర్ కోత్వాల్ కు డాంటే అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని దుష్ప్రచారం చేశారు అధ్యక్ష ఇక్కడ ఒక మంచి పాయింట్ అందరూ కూడా విని అర్థం చేసుకుంటే మంచిది. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అధ్యక్ష? ముల్కీ రూల్స్ 610 జీవో ఎందుకు వచ్చింది అధ్యక్ష? స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలి, మా ఉద్యోగాలు మాకే కావాలి, దాన్ని సాధించిండు ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకోసం ఎందుకంటే ఆ రోజు ఏముంది అధ్యక్ష అంటే గ్రూప్ 1 లో 60 లోకల్ 40 నాన్ లోకల్, గ్రూప్ 2 లో 70 లోకల్ 30 నాన్ లోకల్, గ్రూప్ 4 లో 80 లోకల్ 20 నాన్ లోకల్ ఉండే. ఇట్లా నాన్ లోకల్ పేరిట మన ఉద్యోగాలు పోతున్నాయని ఢిల్లీకి స్వయంగా వెళ్లి 4 సార్లు తిరిగి 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మేలు చేసింది అధ్యక్ష. ఇవాళ అటెండర్ నుంచి ఆర్డీఓ ఉద్యోగం దాకా 95% స్థానికులకు దక్కే విధంగా బీఆర్ఎస్ రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించింది అధ్యక్ష. బీఆర్ఎస్ ఏడాది పాలనలో 1,62,000 ఉద్యోగాలు ఇచ్చింది అధ్యక్ష బీఆర్ఎస్. ఈ మాటకు మేము కట్టుబడి ఉన్నాం. ఇవాళ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనే మీ తప్పుడు విష ప్రచారాన్ని మానుకోండి. 1,62,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ అబద్ధమే మీ ఆత్మ, అబద్ధమే మీ పరమాత్మలాగా పదే పదే మా మీద బురద జల్లుతున్నారు అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ సంగతి తెలిసిగా ఇవాళ మీరు 57,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. నేను జాబ్ క్యాలెండర్ కూడా నా దగ్గర ఉంది కానీ టైం లేదని చదువుతలేను, దాంట్లో టైం మళ్ళీ నెక్స్ట్ డిస్కషన్లో చెప్తా. 57,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు అధ్యక్ష. ఈ ఎంత అబద్ధం అధ్యక్ష. ఈ 57,000 ఉద్యోగాల్లో ఉదాహరణకు అర్థం కావడానికి ఒక్క మాట చెప్తా అధ్యక్ష, ఒక్క మాట చెప్తా అధ్యక్ష. ఉదాహరణకు కానిస్టేబుల్ యొక్క నియామక ప్రక్రియ చూద్దాం అధ్యక్ష. 17,516 కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష? ఏప్రిల్ 25, 2022 నోటిఫికేషన్ ఇచ్చాం. ఆగస్టు 28, 2022 ప్రిలిమినరీ టెస్ట్ పెట్టాం. డిసెంబర్ 8, 2002 ఫిజికల్ టెస్ట్ పెట్టాం. ఏప్రిల్ 23, 2023 ఫైనల్ రిటర్న్ టెస్ట్ కూడా మేమే పెట్టాం అధ్యక్ష. సెలక్షన్ లిస్ట్ కూడా అక్టోబర్ 4, 2023 నాడు ఇచ్చాం. ఎన్నికల కోడ్తో నియామక పత్రాలు ఇవ్వకపోతే మీ ప్రభుత్వం వచ్చినాక నియామక పత్రాలు ఇచ్చి మేమే అంతా చేశామని చెప్తున్నారు అధ్యక్ష. నియామక పత్రాలు ఇచ్చి ప్రచారం చేసుకున్నది ఎవరు అధ్యక్ష? ఈ పద్ధతి ఎట్లుందంటే వెనకటికో వంటంతా వండి పెట్టాక గంట తిప్పి అంత నేనే చేసిన అన్నదట. ఇలా వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది అధ్యక్ష. ఈ వీళ్ళు చెప్తున్నటువంటి 57,000 ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 6,000కు మించి లేవు. మిగతా అన్ని కూడా బీఆర్ఎస్ హయాంలో వచ్చినవే అధ్యక్ష. బీసీ సంక్షేమం గురించి అధ్యక్ష బడ్జెట్ లో అధ్యక్ష బీసీ సంక్షేమంలో ఏడాదికి వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఏడాదికి 20,000 కోట్లు ఇస్తామన్నారు. బీసీ సప్లైన్ ఇస్తామన్నారు. 42% ప్రభుత్వ కాంట్రాక్ట్ లో వాటా ఇస్తామన్నారు అధ్యక్ష. కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఈ బడ్జెట్ లో పెట్టింది కేవలం